ఇప్పుడు వాళ్ళకు సగం సమాచారంతోని రాజకీయం చేయాలనుకుంటుండ్రు. వాస్తవ సమాచారం తెలిస్తే అట్లా మాట్లాడరు. కాబట్టి నిజాలు తెలుసుకొని ఏదైనా ఉద్యమం చేసినా, కొట్లాడినా దానికో తరీకా ఉంటుంది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజర్. తెలిసి తెలియక చేసే పనులు చేయడం వల్ల అబాస్పాలయ్యేది మీరు తప్పితే ఇంకొకటి కారణం. అంటే ఎక్కడైతే ఇల్లు కూల్చారో అక్కడే పట్టాలు ఇస్తున్నారు కదా, అందరికీ ఇవ్వకుండా కొంతమందికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మరి నీకు హక్కు ఉంది, నీకు ఇస్తున్నాం. హక్కు లేని ఆయన వచ్చి అడిగేయమంటే ఇస్తాం. మరి నీ ప్లేస్ తీసేసి ఆయనకి ఇస్తాం. అంటే అందరికీ న్యాయం చేసేదాకా అయితే కనుక నిరాహార దీక్ష విరమించనని చెప్తుంది కదా. అందరికీ న్యాయం అంటే లేని వాళ్ళకు న్యాయం చేయలేరు బ్రదర్. ఆడికి వచ్చిన ప్రతి వాళ్లకు చేయాలంటే భూ హక్కు లేనిది చేయరు కదా. ఎక్కడి నుంచి ఇవ్వాలి? మరి ప్రభుత్వం ఇంకో దగ్గర అది డిమాండ్ చేయి. ఆడ నిర్వాసిత అయిన వాళ్ళకు భూమి మీద హక్కు లేకపోయినా వాళ్ళు పేదలు కాబట్టి వాళ్ళకు భూములు ఇవ్వమని డిమాండ్ చేయి. ఇంకో 20-30 ఎకరాలు ఇంకొకరికి తీసిద్దాం. అదేం పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ రాజకీయం చేయడానికి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు? ఆడ జరిగే తంతంతా బీఆర్ఎస్ నుంచి కూడా జరుగుతున్నదే కదా. ఇలా కొత్తగా వచ్చింది ఏం కదా, వాళ్ళకి తెలియదా? కాబట్టి అప్పుడు వారు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా. కాబట్టి అవన్నీ కూడా ఏదో మైలేజ్ కొరకు చేసే ప్రోగ్రామ్స్ తప్పితే మరొకటి కావు. అంటే కవిత చేసేది కేవలం పబ్లిసిటీ స్టంటే అంటారా? అవాస్తవాల మీద మాటలు మాట్లాడొద్దు. వాస్తవాల పునాదుల మీద మాటలు మాట్లాడితే అది ప్రభుత్వానికి కూడా మంచిదే. ఇప్పుడు ఇక్కడ ఒక పేద ప్రజలకు నష్టం జరుగుతున్నది. నష్టాన్ని నివారించే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంతే ఉంది, పౌర సమాజానికి కూడా అంతే ఉంది. దాన్ని అడగడాన్ని మేము ప్రశ్నించాం. కానీ లేని అన్యాయాన్ని తీసుకొచ్చి అన్యాయం జరిగిందని చెప్తే అప్పుడు సానుభూతి అనిపిస్తుంది. మాదిగలకు దళితులకు ద్రోహి అయితే మనక సీఎం రేవంత్ రెడ్డి అని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, లేదంటే ఎంఆర్పిఎస్ యొక్క అభిప్రాయం ఉండొచ్చు. కానీ అదే వాస్తవం అయితే చంద్రబాబు గారి కంటే ముందు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసిండు కదా. ఇప్పుడు మాదిగ మంత్రులతో పాటు మాదిగ ఎమ్మెల్యేలంతా కూడా సన్మానం చేసిండు కదా. మాదిగలకు వ్యతిరేకం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏందో ఒకసారి మందకృష్ణ గారిని మీరే అడగండి. నేను కూడా అడుగుతా. నేను కూడా, ఎందుకంటే మేము సాన్నిధ్యంతోనే ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఎన్ని రిస్కులకి వెళ్ళి ఆ బిల్లు తేవాల్సి వచ్చిందో, ఎన్ని సమస్యల నుంచి వచ్చి వారికి కూడా తెలుసు. కాబట్టి మాదిగల వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఉండాల్సిన అవసరం రాదు.